హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏజే తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి డైలీ వారీ పూజ కోసమని మీషో నుండి కొన్ని పూజా సామాన్లు అయితే తీసుకున్నాను అనమాట. మీతో షేర్ చేసేయాలనుకుంటున్నాను. ఇంక ఇవి వచ్చేసి చిన్న దీపపు కుందులు. మనం డైలీ వారీ పూజ కోసం అయితే ఈ కుందులు బాగా ఉపయోగపడతాయండి. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి కొంచెం వెయిట్ అయితే బాగానే ఉన్నాయి. నేను తీసుకున్నవన్నీ కూడా 200 లోపు పడుతుందన్నమాట కాస్ట్ వచ్చేసి. ఇంక ఇవైతే ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా 4 ఒత్తులు అయితే వేసుకోవచ్చు. మనకి ఇచ్చినటువంటి లోతు కూడా చాలా బాగుంది. డైలీ దీపం పెట్టుకోవడానికి అయితే ఈ కుందులు చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న బౌల్స్ అండి. ఇవి వచ్చేసి మనం రోజు నైవేద్యం పెట్టుకోవడానికి ఏమైనా పటిక బిళ్ళలు కానీ, బెల్లం కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి చిన్న దాంట్లో వేసుకొని రోజు వారి దీపం పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. ఇంకా చిన్న బౌల్స్ చూడడానికి కొంచెం చిన్న సైజ్ అండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టడానికి ప్లేట్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి చాలా చక్కగా ఉంది, కానీ ఇది వచ్చి స్టీల్లో తీసుకున్నాను. ఇది వెయిట్ అయితే ఉందండి. ఇంకా కొబ్బరికాయ కొట్టాక మనం ప్లేట్ కదలకుండా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా రబ్బర్ వేసి ఇచ్చారనమాట. మనం కింద పెట్టగానే అది దానికి అటాచ్ అవుతుంది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కదలకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. చాలా బాగుందండి. ఇంకా అదేవిధంగా కొట్టిన వాటర్ కూడా ప్లేట్లోనే ఉండేలాగా చాలా బాగుంది. ఇంకా దానికి ఒక పుల్ల లాంటిది కూడా ఇచ్చారు. ఒకవేళ చిన్నది పగిలి ఉంటుంది కదా, విడదీయడానికి కూడా అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దారా పాత్ర అనేది స్టాండ్, ప్లేటు ఇది మొత్తం ఇట్లా సెట్ అయితే కలిపి తీసుకున్నానండి. ప్లేట్ ఏది చాలా వెయిట్ అయితే ఉన్నాయండి. ఫినిషింగ్ అయితే ప్రతి వస్తువు కూడా చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి స్టాండ్ అనమాట. ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి. దానికైతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అటాచ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టాండ్ వచ్చేసి ప్లేట్లో పెట్టుకొని దాని మీద అయితే మనం దారా పాత్ర అనేది పెట్టుకోవాలి. ఇంకా నేనైతే డైలీ ఇంకా పూజ చేస్తూ ఉంటాను కదని చెప్పేసి కార్తీక మాసానికి ఇంకా నేను ప్రతి సోమవారం కూడా శివదేవుని పూజ చేస్తూ ఉంటానండి. నాకు ఉపయోగపడుతుందని నేనైతే తీసుకున్నాను. ఇంక ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇంకా నేను తీసుకున్నది ఏంటి అంటే శివలింగం అన్నమాట. చాలా చిన్నది తీసుకున్నానండి. మనం రోజు పూజ చేసేవాళ్ళం తప్పకుండా శివలింగం ఉంటే జలంతో డైలీ అభిషేకం అనేది చేయాలి. ఇది వచ్చేసి బ్రాస్లో తీసుకున్నాను. 200 పడ్డదండి. ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా చాలా తక్కువే పడతాయి. దగ్గర దగ్గర 10-20 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా శివలింగం అయితే కొంచెం వెయిట్ వచ్చిందండి. ఫినిషింగ్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. ఇలా సెట్ అయితే మనం పూజ గదిలో పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇంకా మొత్తం నేనైతే ఈ విధంగా ఇవన్నీ తీసుకున్నానండి. అన్నీ కూడా నాకు 200 కాస్ట్ లోపే పడ్డది. మీకు కూడా ఎవరికైనా ఇందులో ఏదైనా నచ్చితే తప్పకుండా ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఐటెం అయితే చాలా బాగుంది. మనం పెట్టిన కాస్ట్కి వర్త్ అన్నట్టు ఉన్నదన్నమాట. ఇంకా మీలో ఏ ఐటమ్స్ మీకు నచ్చినా నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.